Hi, hello students. Welcome to CRT Online official channel. And myself is Prasanna Kumar. And topic is syllogism. లాస్ట్ వీడియోస్లో మనం టూ పార్ట్స్ పెట్టుకున్నాం. ఆ టూ పార్ట్స్లో కూడా సిలాజిజం యొక్క ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఓకే, మోడల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంకోసారి చెక్ చేద్దాం. ఏంటంటే నోట్ పాయింట్ అనేసి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. నోట్ పాయింట్లో ఫస్ట్ నోట్ పాయింట్ ఏముందంటే రిపీటెడ్ స్టేట్మెంట్స్ డజంట్ ఫాలోస్ అంటున్నాడు. ఓకే, ఏవైతే స్టేట్మెంట్లో ఇచ్చాడో అదే కంక్లూజన్గా ఇస్తే సమ్ ఏ ఈజ్ బి అనేది స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఓకే, కంక్లూజన్లో కూడా సమ్ ఏ ఈజ్ బి అంటున్నాడు. సో అప్పుడు ఫాలో అవుతుందా ఫాలో అవ్వదా ఆ కంక్లూజన్ అంటే డజంట్ ఫాలోస్ అంటున్నాం. ఇదే ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ నోట్ పాయింట్ ఏంటంటే వెన్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్, ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏంటి నెగిటివ్ కంక్లూజన్ డజంట్ ఫాలోస్ అంటున్నాడు. ఓకేనా. సపోజ్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏమో సమ్ ఏజ్ బి అని అన్నాడు. ఓకే, స్టేట్మెంట్ ఏమో సమ్ ఏజ్ బి అన్నాడు, కానీ కంక్లూజన్ ఏమో నో ఏజ్ బి అన్నాడు. ఓకే, సమ్ ఏజ్ బి అనేది పాజిటివ్ స్టేట్మెంట్, సమ్ ఏజ్ బి అనేది ఏంటి పాజిటివ్ స్టేట్మెంట్, బట్ కంక్లూజన్ ఏమి ఇచ్చాడంటే నెగిటివ్ కంక్లూజన్ ఇచ్చాడు. ఏం కంక్లూజన్ ఇచ్చాడంటే నో ఏఈస్ బి అని ఇచ్చాడు అనుకోండి. నో ఏఈస్ బి అని ఇచ్చాడు అనుకోండి, ఆ కంక్లూజన్ అనేది డజంట్ ఫాలోస్, ఎందుకంటే అది నెగిటివ్ కంక్లూజన్. సో ఎప్పుడు ఇది డజంట్ ఫాలోస్ అవుతుందంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నెగిటివ్ కంక్లూజన్ డజంట్ ఫాలోస్ అవుతుంది. ఓకేనా. ఈ టూ నోట్ పాయింట్స్ గురించి కూడా లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఎయిదర్ ఆర్ కేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటంటే సమ్ నో అనే కాంబినేషన్లో వచ్చినప్పుడు అంటే సబ్జెక్ట్ ప్రిడికేట్ అంటే చూడండి, ఏ అనేది సబ్జెక్ట్, బి అనేది ప్రిడికేట్, అంటే స్టార్ట్లో వచ్చే సబ్జెక్ట్, లాస్ట్లో వచ్చేది ప్రిడికేట్ అనుకుంటే, సో సమ్ నో అనే కాంబినేషన్లో రెండు కంక్లూజన్స్ కూడా రాంగ్ అయ్యి అలాగే సబ్జెక్ట్ ప్రిడికేటివ్ ఈక్వల్గా ఉంటే సో అది ఏ కేసు అవుతుందంటే ఎయిదర్ ఆర్ కేసు అవుతుంది. అలాగే సమ్ నాట్ కాంబినేషన్లో సమ్ ఏ ఈజ్ బి సమ్ ఏ ఈజ్ నాట్ బి అనేటప్పుడు రెండు కంక్లూజన్స్ కూడా డజంట్ ఫాలోస్ అయితే సో అప్పుడు ఏం జరుగుతుంది, అది ఎయిదర్ ఆర్ కేసు అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఆల్ ఏ ఈజ్ బి అని ఇచ్చాడు, సమ్ ఏ ఈజ్ నాట్ బి అని ఇచ్చాడు, అప్పుడు కూడా రెండు కంక్లూజన్స్ కూడా డజంట్ ఫాలోస్ అయ్యాయి అనుకోండి. సో అప్పుడు ఈ ఆల్ సమ్ నాట్ కాంబినేషన్లో వచ్చేది సబ్జెక్ట్ ప్రిడికేటివ్ ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు ఏ కేసు అవుతుంది అనేది ఎయిదర్ ఆర్ కేసు అవుతుంది. ఇదే మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఆల్ కప్ ఆర్ బాటిల్ అంటున్నాడు. ఆల్ కప్ ఆర్ బాటిల్, ఆల్ కప్ ఆర్ బాటిల్ అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేంటంటే సమ్ బాటిల్ ఆర్ జగ్ అన్నాడు. ఓకే, సమ్ బాటిల్ ఆర్ జగ్. ఓకే, అలా డ్రా చేస్తున్నాం. నో జగ్ ఈజ్ ప్లేట్, జగ్కి ప్లేట్కి అసలు రిలేషన్ లేదంట. నో జగ్ ఈజ్ ప్లేట్ అంటున్నాడు. నెక్స్ట్ సమ్ ప్లేట్ టేబుల్ అంటున్నాడు. సమ్ ప్లేట్ టేబుల్ అంటున్నాడంటే డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలి. సో దీన్ని ఏ డయాగ్రామ్ అంటారంటే డెఫినెట్ డయాగ్రామ్ అంటాము. కంక్లూజన్ ఫస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చాడంటే సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అంటున్నాడు. టేబుల్ బాటిల్కి అసలు రిలేషన్ ఉందా? టేబుల్ ఎక్కడ ఉంది, బాటిల్ ఎక్కడ ఉంది? సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అసలు అవుతుందా? అవ్వట్లేదు. సో సమ్ అనే కంక్లూజన్ అనేది ఫాలో అవ్వట్లేదు, అంటే ఫస్ట్ కంక్లూజన్ డజంట్ ఫాలోస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సమ్ ప్లేట్స్ ఆర్ కప్స్ అన్నాడు. ప్లేట్కి కప్స్కి రిలేషన్ ఉంది అసలు? లేదు. ప్లేట్ ఎక్కడ ఉంది, కప్ ఎక్కడ ఉంది? రిలేషన్ లేదు. సో అందులో సమ్ అనే రిలేషన్ అవుతుందంటే అవ్వట్లేదు. సెకండ్ కంక్లూజన్ కూడా డజంట్ ఫాలోస్. నెక్స్ట్ చూడండి, నో టేబుల్ ఈజ్ బాటిల్ అన్నాడు. టేబుల్కి బాటిల్కి సంబంధమే లేదని అంటున్నాడు. ఓకేనా, టేబుల్కి బాటిల్కి ఓకే సో లేదు అంటున్నాడు. ఓకే, ఇక చూద్దాం ఫస్ట్ కంక్లూజన్ థర్డ్ కంక్లూజన్ జాగ్రత్తగా చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ థర్డ్ కంక్లూజన్ చూస్తుంటే ఏముంది, ఇక్కడ సమ్ నో కాంబినేషన్ ఉంది. ఏ కాంబినేషన్ ఉంది? సమ్ నో కాంబినేషన్ ఉంది. సబ్జెక్ట్ ప్రిడికేట్ కూడా ఈక్వల్ ఉన్నాయి. సబ్జెక్ట్ అంతా టేబుల్ అక్కడ. నెక్స్ట్ ప్రిడికేట్ ఏంటి? బాటిల్. ఇక్కడ కూడా టేబుల్ సబ్జెక్టు, బాటిల్ అనేది ప్రిడికేట్. సబ్జెక్ట్ ప్రిడికేట్ ఈక్వల్ అవుతున్నాయి. సమ్ నో అనే కాంబినేషన్ ఉంది. ఇది ఎయిదర్ ఆర్ ఛాన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎయిదర్ ఆర్ కేసే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ కంక్లూజన్ ఏమి ఇచ్చాడు? సమ్ జగ్స్ ఆర్ కప్స్. జగ్స్కి కప్కి అసలు రిలేషన్ ఉందా? జగ్కి కప్కి అసలు రిలేషన్ లేదు. ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది? సో రిలేషన్ లేదు కాబట్టి ఇది కూడా డజంట్ ఫాలోస్. ఓకేనా. సో ఇప్పుడు అన్నీ కూడా డజంట్ ఫాలోస్ లాగే అనిపిస్తున్నాయి, బట్ ఇక్కడ 1, 3 జాగ్రత్తగా చూసుకుంటే ఇది సమ్ నో కాంబినేషన్ ఉంది. అలాగే టేబుల్ బాటిల్, ఇక్కడ కూడా టేబుల్ బాటిల్ ఉన్నాయి. సో ఇది ఎయిదర్ ఆర్ కేస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా చెప్తున్నాను చూడండి, డెఫినెట్ డయాగ్రాము పాసిబుల్ డయాగ్రామ్ డ్రా చేసి చెప్తుంటాను. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ చూడండి. ఫస్ట్ కంక్లూజన్ ఏముందంటే సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అంటున్నాడు. ఇది ఫస్ట్ కంక్లూజన్ ఏముంది? సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అంటున్నాడు. ఈ టేబుల్కి బాటిల్కి అసలు రిలేషన్ ఉందా? ఇది డెఫినెట్ డయాగ్రామ్. ఇది డెఫినెట్ డయాగ్రామ్. టేబుల్కి బాటిల్కి రిలేషన్ లేదు. సో వాడు చెప్పింది రాంగ్ అనమాట. సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అంటున్నాడు కాబట్టి టేబుల్కి బాటిల్కి రిలేషన్ లేదు. టేబుల్ ఎక్కడ ఉంది, బాటిల్ అనేది ఎక్కడ ఉంది కాబట్టి రిలేషన్ లేదు కాబట్టి
డజంట్ ఫాలోస్ డెఫినెట్ డయాగ్రామ్లో. దేనికి చెక్ చేస్తున్నాను? ఫస్ట్ కంక్లూజన్ చెక్ చేస్తున్నాను. అలాగే పాసిబిలిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయొచ్చు? సమ్ టేబుల్ బాటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? చూడండి, ఫస్ట్ కంక్లూజన్ చూడండి, సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అన్నాడు కదా, అది డెఫినెట్ డయాగ్రామ్లో డజంట్ ఫాలోస్. మరి పాసిబుల్ డయాగ్రామ్లో సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అనే రకంగా డ్రా చేయొచ్చా? ఖచ్చితంగా డ్రా చేయొచ్చు. అది ఎలా డ్రా చేస్తున్నాం చూడండి. ఓకే, జగ్స్, బాటిల్, వెయిట్, జగ్, బాటిల్, కప్స్, టేబుల్, ప్లేట్. ఓకే, సో ఇది ఒక డయాగ్రామ్ అనమాట. ఓకేనా, ఇది ఒక డయాగ్రామ్. దీన్ని ఏ డయాగ్రామ్ అంటే ఏంటంటే పాసిబిలిటీ డయాగ్రామ్ అంటాం. ఈ పాసిబిలిటీ డయాగ్రామ్లో చూడండి, నేను పాసిబిలిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేశానంటే సమ్ టేబుల్స్ ఆర్ బాటిల్స్ అనే పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, సమ్ టేబుల్ ప్లేట్స్ అవుతున్నాయి. సమ్ టేబుల్ ఆర్ బాటిల్ అవ్వాలన్నాడు కదా, సమ్ టేబుల్ బాటిల్ అయ్యే ఛాన్స్ ఉంది చూసారా? సమ్ టేబుల్ బాటిల్ ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేయగలిగాము కాబట్టి పాసిబుల్ డయాగ్రామ్లో రైట్ అయ్యింది. ఫస్ట్ కంక్లూజన్ చూడండి, డెఫినెట్ డయాగ్రామ్లో రాంగ్ అయింది, పాసిబుల్ డయాగ్రామ్లో రైట్ అయింది. సో అప్పుడు మీకే చెప్పాను, ముందు స్టార్టింగ్లో చెప్పాను, ఒక దగ్గర రాంగ్ వచ్చి ఒక దగ్గర రైట్ వచ్చిందంటే అది డెఫినెట్లీ డజంట్ ఫాలోస్ అవుతుంది అనమాట. ఆ కంక్లూజన్ అనేది డజంట్ ఫాలోస్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కంక్లూజన్ చెక్ చేద్దాం. థర్డ్ కంక్లూజన్ డెఫినెట్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని చూడండి. నో టేబుల్ బాటిల్ అంటున్నాడు. ఓకే, టేబుల్కి బాటిల్ అసలు రిలేషన్ లేదు కదా, సో వాడు చెప్తున్నట్టు డెఫినెట్ డయాగ్రామ్లో రైట్ అయ్యి. మరి పాసిబుల్ డయాగ్రామ్లో చూడండి, పాసిబుల్ డయాగ్రామ్లో నో టేబుల్ ఈజ్ బాటిల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇదే పాసిబుల్ డయాగ్రామ్ తీసుకున్న టేబుల్ బాటిల్ రిలేషన్ ఉంది. సో టేబుల్ బాటిల్ లేదు అంటున్నాడు, ఇక్కడ నో టేబుల్ ఈజ్ బాటిల్ అంటున్నాడు. సో పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్ వచ్చింది. సో ఒక దగ్గర రైట్ రాంగ్ వచ్చింది కాబట్టి థర్డ్ కంక్లూజన్ కూడా డజంట్ ఫాలోస్. ఓకేనా, సో ఏం జరుగుతుందంటే రెండు డజంట్ ఫాలోస్ అవుతుంది. ఫస్ట్ కంక్లూజన్, థర్డ్ కంక్లూజన్ డజంట్ ఫాలోస్ అవుతున్నాయి. నెక్స్ట్ సమ్నో అనే కాంబినేషన్ ఉంది, సబ్జెక్ట్ ప్రెడికేట్ ఈక్వల్ ఉంది. సో ఇంత డ్రా చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఇవేమి కూడా అంతగా డ్రా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏం షార్ట్కట్ చెప్పానంటే సమ్నో అనే కాంబినేషన్ ఉంది, టేబుల్ బాటిల్ ఉన్నాయి, సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉన్నది. సో ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఎయిదర్ ఆర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ ఎయిదర్ 1 or 3 ఫాలోస్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సమ్ చైర్స్ ఆర్ హ్యాండిల్, ఆల్ హ్యాండిల్స్ ఆర్, వెయిట్ some chairs are handles, all handles are pots, all pots are mats, some mats are buses. దీన్ని ఏ డయాగ్రామ్ అంటారంటే డెఫినెట్ డయాగ్రామ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ సమ్ బస్సెస్ ఆర్ హ్యాండిల్స్ అంటున్నాడు. బస్సు హ్యాండిల్ సంబంధం ఉంది ఇక్కడ, చూడండి ఇక్కడ లేదు. సో వాడు చెప్పింది రాంగ్ అనమాట. బస్సు హ్యాండిల్ ఒక దగ్గర ఉన్నాయంటే లేవు, రాంగ్. నెక్స్ట్ చూడండి, సమ్ మ్యాట్స్ ఆర్ చైర్స్ అన్నాడు. మ్యాట్స్కి చైర్కి అసలు లింక్ ఉందా? ఉంది, చూసారా? మ్యాట్కి చైర్కి కాంబినేషన్ ఉంది, అంటే ఇంటర్సెక్షన్ ఉంది. ఇంటర్సెక్షన్ ఉందంటే సమ్ మ్యాట్స్ ఆర్ చైర్స్ అవుతుంది. ఓకేనా, సో సెకండ్ కంక్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ చూడండి, నో బస్ ఈజ్ హ్యాండిల్ అంటున్నాడు. అంటే బస్కి హ్యాండిల్కి అసలు రిలేషనే లేదంటున్నాడు. చూడండి, ఇక్కడైతే రిలేషన్ లేనట్టుగా ఉంది, చూసారా? డెఫినెట్ డయాగ్రామ్లో లేనట్టుగా ఉంది కాబట్టి సో అది రైట్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది? నో బస్ ఈజ్ హ్యాండిల్ అనేది రైట్ అవుతుంది. ఎందులోని డెఫినెట్ డయాగ్రామ్లో రైట్ అవుతుంది. మరి పాసిబుల్ డయాగ్రామ్లో అలా డ్రా చేయొచ్చా? సో అది ఓకే, హోల్లో ఉంచుదాం. ఎందుకు హోల్లో ఉంచుతున్నాను అని చెప్తున్నాను చూడండి. ఇక్కడ సమ్ అనే కాంబినేషన్ ఉంది, సమ్ నో అనే కాంబినేషన్ ఉంది, బస్సు హ్యాండిల్ ఉంది, బస్సు హ్యాండిల్ ఉంది, సమ్ నో కాంబినేషన్ ఉంది. అయితే మీకు ఏం చెప్పాను, సమ్ నో కాంబినేషన్ ఉండి బస్సెస్ అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ ఈక్వల్ ఉంటే ఇది ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎయిదర్ ఆర్ ఛాన్స్ అని ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ ఎయిదర్ 1 or 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ కూడా ఫాలోస్ అవుతుంది. ఫోర్త్ కంక్లూజన్ చూడండి, సమ్ మ్యాట్స్ ఆర్ హ్యాండిల్స్ అన్నాడు. మ్యాట్కి హ్యాండిల్కి రిలేషన్ ఉందా? ఉంది కదా. ఆల్ హ్యాండిల్స్ ఆర్ మ్యాటిల్స్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆల్ హ్యాండిల్స్, చూడండి హెచ్లన్నీ ఎందులో ఉన్నాయి? మ్యాథ్స్లో ఉన్నాయి. అంటే సమ్ హ్యాండిల్ ఆర్ మ్యాట్ అవుతున్నాయి, అప్పుడు సమ్ మ్యాట్ ఆర్ హ్యాండిల్ కూడా అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ ఇది ఎయిదర్ 1 or 3
అలాగే సెకండ్ కంక్లూజన్ ఫోర్త్ కంక్లూజన్ కూడా రైట్ అవుతుందని అంటున్నాడు. ఓకేనా. సో ఆ ఆప్షన్ ఎక్కడ ఉందంటే చూడండి, ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఫిఫ్త్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ఎయిదర్ 1 or 3 అండ్ 2 and 4 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ బర్డ్స్ ఆర్ హార్సెస్ అంటున్నాడు. ఆల్ బర్డ్స్ ఆర్ హార్సెస్, రైట్. ఆల్ హార్సెస్ ఆర్ టైగర్స్ అంటున్నాడు. ఆల్ హార్సెస్ ఆర్ టైగర్స్. ఓకే, నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ లైన్స్ అంటున్నాడు. సమ్ టైగర్స్ ఆర్ లైన్స్. ఓకే, సమ్ లైన్స్ ఆర్ మంకీస్ అంటున్నాడు. సమ్ లైన్స్ ఆర్ మంకీస్. ఓకే, కంక్లూజన్ చూడండి. సమ్ టైగర్స్ ఆర్ హార్స్. టైగర్ హార్కి అసలు హార్స్కి రిలేషన్ ఉందా? ఉంది. ఎందుకంటే ఆల్ హార్సెస్ ఆర్ టైగర్స్ అవుతున్నాయి. చూసారా ఈ డయాగ్రామ్లో ఆల్ హార్స్ ఆర్ టైగర్స్ అవుతున్నప్పుడు సమ్ హార్సెస్ ఆర్ టైగర్స్ అవుతాయి. సో సమ్ హార్సెస్ ఆర్ టైగర్స్ అన్న, సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్ అన్న ఒకటే, అంటే కంక్లూజన్ 1 అనేది ఫాలోస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సమ్ మంకీస్ ఆర్ బర్డ్స్. సమ్ మంకీస్ ఆర్ బర్డ్స్ అవుతున్నాయా? మంకీ ఇక్కడ ఉంది, బర్డ్ ఇక్కడ ఉంది, రిలేషన్ లేదు, సో అవ్వట్లేదు. సమ్ అనే కంక్లూజన్ డజంట్ ఫాలోస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సమ్ టైగర్స్ ఆర్ బర్డ్స్ అన్నాడు. టైగర్కి బర్డ్కి రిలేషన్ ఉందా? ఉంది. ఎందుకంటే ఆల్ బర్డ్స్ ఆర్ టైగర్స్ అవుతున్నాయి. బర్డ్స్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి? టైగర్స్లో ఉన్నాయి. సో ఆల్ బర్డ్స్ ఆర్ టైగర్స్ అవుతున్నప్పుడు సమ్ బర్డ్స్ ఆర్ టైగర్స్ అవుతాయి. సమ్ బర్డ్స్ ఆర్ టైగర్స్ అన్నా, సమ్ టైగర్స్ ఆర్ బర్డ్స్ అన్నా రైటే. థర్డ్ కంక్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ ఫోర్త్ కంక్లూజన్ చూడండి, సమ్ మంకీస్ ఆర్ హార్సెస్ అన్నాడు. మంకీస్ ఆర్ హార్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. మంకీ ఇక్కడ ఉంది, హార్స్ ఇక్కడ ఉంది, సో రిలేషనే లేదు. సో ఇప్పుడు ఏంటి ఆన్సర్ అంటే ఓన్లీ 1 and 3 ఫాలోస్. ఓన్లీ 1 and 3 ఫాలోస్, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సమ్ బెంచెస్ ఆర్ వాల్స్. సమ్ బెంచెస్ ఆర్ వాల్స్. ఆల్ వాల్స్ ఆర్ హౌసెస్. సమ్ హౌసెస్ ఆర్ జంగిల్స్. ఆల్ జంగిల్స్ ఆర్ రోడ్స్. కంక్లూజన్ చూడండి, సమ్ రోడ్స్ ఆర్ బెంచెస్ అవుతున్నా. రోడ్కి బెంచ్కి అసలు రిలేషన్ ఉందా? రోడ్ ఇక్కడ ఉంది, బెంచ్ ఇక్కడ ఉంది, రిలేషన్ లేదు. ఫస్ట్ కంక్లూజన్ డజంట్ ఫాలోస్. నెక్స్ట్ సమ్ జంగిల్స్ ఆర్ వాల్స్. జంగిల్కి వాల్కి రిలేషన్ ఉందా? జంగిల్ ఇక్కడ ఉంది, వాల్ ఇక్కడ ఉంది, రిలేషన్ లేదు, అంటే సెకండ్ కంక్లూజన్ కూడా డజంట్ ఫాలోస్. నెక్స్ట్ చూడండి, సమ్ హౌసెస్ ఆర్ బెంచెస్ అవుతుంది. ఏంటి? సమ్ హెచ్ ఈజ్ బి అంటున్నాడు. హెచ్కి బీకి రిలేషన్ ఉందా? ఉంది. ఇక్కడ చూసారా, హెచ్ ఇక్కడ ఉంది, ఇదంతా హెచ్, బి ఇదంతా ఉంది, హెచ్కి బీకి ఇంటరాక్షన్ ఉంది. సో థర్డ్ కంక్లూజన్ ఫాలోస్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, సమ్ రోడ్స్ ఆర్ హౌసెస్. ఆర్కి హెచ్కి అసలు రిలేషన్ ఉందా? చూడండి ఇక్కడ రిలేషన్ ఉంది. ఆర్ హెచ్ అనేది కంబైన్ అయ్యింది, ఇంటర్సెక్షన్ అనేది ఉంది. ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఫాలోస్ అవుతుంది. అంటే ఓన్లీ 3 and 4 ఫాలోస్. ఓకే, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ స్టిక్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నాడు. సమ్ స్టిక్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నాడు. సమ్ ఫ్లవర్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నాడు. సమ్ ఫ్లవర్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నాడు. నెక్స్ట్ సమ్ ల్యాంప్స్ ఆర్ డ్రెస్సెస్ అంటున్నాడు. సమ్ ల్యాంప్స్ ఆర్ డ్రెస్సెస్ అంటున్నాడు. నెక్స్ట్ ఆల్ డ్రెస్సెస్ ఆర్ షర్ట్స్ అంటున్నాడు. ఆల్ డ్రెస్సెస్ ఆర్ షర్ట్స్ అంటున్నాడు. సో కంక్లూజన్ చూద్దాం. సమ్ షర్ట్స్ ఆర్ స్టిక్స్ అన్నాడు. షర్ట్స్ చూడండి, ఎస్హెచ్ అనేది షర్ట్స్, ఎస్ అనేది స్టిక్స్. చూడండి, సమ్ షర్ట్స్ ఆర్ స్టిక్స్ అన్నాడు. షర్ట్స్కి స్టిక్స్కి అసలు సంబంధమే లేదు. చూసారా, షర్ట్ స్టిక్ అనేది కలవట్లేదు. ఓకే, కలవట్లేదు అంటే నో రిలేషన్, సో డజంట్ ఫాలోస్. సెకండ్ చూడండి, సమ్ షర్ట్స్ ఆర్ ఫ్లవర్స్. షర్ట్కి ఫ్లవర్ అసలు కలిసాయా? లేదు, రిలేషన్ లేదు. సెకండ్ కంక్లూజన్ కూడా డజంట్ ఫాలోస్. నెక్స్ట్ చూడండి, సమ్ ఫ్లవర్స్ ఆర్ స్టిక్స్ అంటున్నాడు. ఫ్లవర్ ఇక్కడ ఉంది, స్టిక్ ఇక్కడ ఉంది, సో డజంట్ ఫాలోస్. చూడండి, సమ్ డ్రెస్సెస్ ఆర్ స్టిక్స్ అంటున్నాడు. ఈ డ్రెస్సెస్ అనేది స్టిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, స్టిక్స్ ఇక్కడ ఉంది, డ్రెస్సెస్ ఇక్కడ ఉంది, స్టిక్స్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ కూడా కంక్లూజన్ అనేది డజంట్ ఫాలోస్. ఇక్కడ చూడండి, ఏది ఫాలో అవ్వట్లేదంటే నన్ ఫాలోస్ అనే ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇలా 5 ఆప్షన్స్ ఇచ్చాడు. 5 ఆప్షన్స్ అంటే చూడండి, ఓకే, ఓన్లీ 1 ఫాలో అయితే ఆప్షన్ ఏ పెట్టాలి, ఓన్లీ 2 ఫాలో అయితే ఆప్షన్ బి పెట్టాలి, ఎయిదర్ 1 or 2 అయితే ఆప్షన్ సి పెట్టాలి, నెయిదర్ 1 or 2 అయితే ఆప్షన్ డి పెట్టాలి, బోత్ 1 and 2 రెండు కూడా సాటిస్ఫై అవుతుంటే, రెండు కూడా ఫాలోస్ అవుతుంటే ఆప్షన్ ఈ పెట్టాలి. ఓకే, క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ ప్లాంట్స్ ఆర్ బాటిల్స్ అంటున్నాడు. ఓకే, ఆల్ బాటిల్స్ ఆర్ క్యాప్స్ అంటున్నాడు. ఆల్ క్యాప్స్ ఆర్ క్రౌన్స్ అంటున్నాడు. క్రౌన్స్ని నేను సిఆర్ అని పెడుతున్నాను. ఫస్ట్ కంక్లూజన్ చూడండి, అట్లీస్ట్ అన్నాడన్నా సమ్ అన్న ఒకటే అని చెప్పాను మీకు స్టార్టింగ్లోనే. అదర్ నేమ్స్ ఆఫ్ సమ్ స్టేట్మెంట్స్, అదర్ నేమ్స్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్, అదర్ నేమ్స్ ఆఫ్ నో స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా. సో ఇక్కడ సమ్ అనే కంక్లూజన్ ఉంది. ఏంటంటే సమ్ క్రౌన్స్ ఆర్ బాటిల్. క్రౌన్కి బాటిల్కి రిలేషన్ ఉందా? ఉంది. ఎందుకంటే ఆల్ బాటిల్స్ ఆర్ క్రౌన్స్ అవుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఎలా డ్రా చేసాము, ఆల్ బాటిల్స్ ఆర్
క్రౌన్స్ అంటున్నప్పుడు సమ్ బాటిల్ ఆర్ క్రౌన్ అవుతుంది. సమ్ బాటిల్ ఆర్ క్రౌన్ అన్నా సమ్ క్రౌన్ ఆర్ బాటిల్ అన్నా ఒకటే. అంటే ఫస్ట్ కంక్లూజన్ అనేది ఫాలోస్ అవుతుంది. సెకండ్ కంక్లూజన్ చూడండి, ఆల్ ప్లాంట్స్ ఆర్ క్యాప్స్ అన్నాడు. ప్లాంట్స్ అన్నీ కూడా క్యాప్లో ఉన్నాయి, క్యాప్స్లో ఉన్నాయి లేదు చూడండి. పీస్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి, సీస్లోనే ఉన్నాయి చూడండి. ఇదంతా సి కదా, ఇదంతా సి ఉంది, సిలోనే పీ ఉంది కదా. సో వాడు చెప్పింది రైట్ అనమాట. అంటే ఫస్ట్ కంక్లూజన్ సెకండ్ కంక్లూజన్ రెండు ఫాలోస్ అవుతున్నాయంటే సో ఆప్షన్ ఏమవుతుందంటే ఫిఫ్త్ ఆప్షన్ అవుతుంది. అంటే బోత్ 1 and 2 ఫాలోస్. కంక్లూజన్ బోత్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ ఈ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, సమ్ షూస్ ఆర్ హ్యాండ్ కర్చీఫ్స్. సమ్ హ్యాండ్ కర్చీఫ్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్. ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ పేపర్. చూడండి ఇక్కడ నో క్యాలిక్యులేటర్ ఈజ్ ఏ షూ అంటున్నాడు. మీకు ఇందులో నోట్ పాయింట్ ఒకటి చెప్పాను. నోట్ పాయింట్లో ఏం చెప్పానంటే స్టేట్మెంట్స్ అన్నీ పాజిటివ్గా ఉంచండి. సమ్ అనేది పాజిటివ్, ఇంకో సమ్ అనేది పాజిటివ్, ఆల్ అనేది కూడా పాజిటివ్. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు నెగిటివ్ కంక్లూజన్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, డజంట్ ఫాలోస్ అవుతుంది. ఇక్కడ నో ఉంది, ఇక్కడ నో ఉంది. అంతేగాని ఈ క్యాలిక్యులేటర్ షూ పేపర్ అని చదవాల్సిన అవసరం లేదు. ఏమని చెప్పానంటే షార్ట్ కట్ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఓకే, when positive statements are given then నెగిటివ్ కంక్లూజన్ డజంట్ ఫాలోస్ అని చెప్పుకున్నాం. ఓకే, యాక్చువల్లీ హెల్త్ అసలు ఏం బాగాలేదు, అయినా కానీ చెప్తున్నాను. ఫుల్ కోల్డ్గా ఉంది. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఓకే ఫర్గివ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. ఓకే, నెగిటివ్ కంక్లూజన్ డజన్ ఫాలోస్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ సెకండ్ కంక్లూజన్ రెండు కూడా డజన్ ఫాలోస్. ఓకే, నైదర్ 1 nor 2 అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకేనా, ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్ జేబ్రాస్ ఆర్ కౌస్, ఆల్ క్యామెల్స్ ఆర్ కౌస్ అన్నాడు. ఆల్ క్యామెల్స్ ఆర్ కౌస్ అంటే నేను ఎలా రాస్తానంటే మీకు, ఓకే వెయిట్, ఆల్ జేబ్రాస్ ఆర్ కౌస్, ఆల్ క్యామెల్స్ ఆర్ కౌస్. క్యామెల్స్ అన్నీ ఎందులో ఉండాలి, కౌస్లో ఉండాలి. ఓకే, అంతేగాని జేబ్రాని కలవాలి అనే రూల్ లేదు. ఓకే, జేబ్రాని కలిసేటట్టు డ్రా చేసామనుకోండి, క్యామెల్ జేబ్రా కలిసేటట్టు డ్రా చేసామనుకోండి, సో అప్పుడు అది పాసిబిలిటీ డయాగ్రామ్ అవుతుంది. ఓకే, ఆల్ క్యామెల్స్ ఆర్ కౌస్ అని అంటే క్యామెల్స్ అన్నీ కూడా ఎందులో ఉండాలి, కౌలో ఉండాలి. అంతేగాని జేబ్రాలో ఉండాలని రూల్ లేదు. జేబ్రాలో ఉండేటట్టు కూడా రాయొచ్చు. ఎప్పుడు అది పాసిబిలిటీ డయాగ్రామ్ అవుతుంది కానీ డిఫరెంట్ డయాగ్రామ్ అవ్వదు. ఓకే, వాడు ఏం చెప్తాడో అదే చేస్తే అది డిఫరెంట్ డయాగ్రామ్. వాడు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తే దాన్ని ఏమంటారు, పాసిబిలిటీ డయాగ్రామ్ అంటాం. ఓకేనా, చూడండి ఇంకేమంటున్నాడు, ఆల్ టైగర్స్ ఆర్ జేబ్రాస్ అన్నాడు. టైగర్స్ అన్నీ ఎందులో ఉండాలి, జేబ్రాస్లో ఉండాలి. ఓకేనా, సో ఇది డిఫరెంట్ డయాగ్రామ్. ఓకే, ఆల్ టైగర్స్ ఆర్ కౌస్ అన్నాడు. టైగర్స్ అన్నీ కౌస్ అవుతున్నాయా, చూడండి టైగర్స్ అన్నీ ఎందులో ఉన్నాయి, కౌస్లోనే ఉన్నాయి. సో ఆల్ టైగర్స్ ఆర్ కౌస్ అనేది రైట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ చూడండి, ఆల్ క్యామెల్స్ బీయింగ్ టైగర్స్. క్యామెల్స్ అన్నీ కూడా టైగర్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా, క్యామెల్స్ అన్నీ కూడా టైగర్స్లో అయ్యే పాసిబిలిటీ ఉందా, ఎస్ పాసిబిలిటీ ఉంది. ఎలా డ్రా చేయొచ్చు అంటే చూడండి, ఆల్ క్యామెల్స్ అనేవి టైగర్స్ అయ్యే పాసిబిలిటీ డ్రా చేస్తున్నాను. ఓకే, సో లోపల ఉండేది ఏంటి, క్యామెల్, సిఎం క్యామెల్. నెక్స్ట్ బయట ఉండేది ఏంటి, ఇక్కడ ఏముందంటే టీ ఉంది, ఇక్కడ ఎంత ఉందంటే జెడ్ ఉంది. సో ఇది పాసిబిలిటీ డయాగ్రామ్ అంటున్నాను. ఓకేనా, దీన్ని ఏమంటాము, డెఫినెట్ డయాగ్రామ్. పాసిబిలిటీ డయాగ్రామ్ ఎప్పుడు డ్రా చేయాలి, ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చినప్పుడు డయాగ్రామ్ డ్రా చేయాలి. పాసిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పాను మీకు, 3 అని చెప్పాను. అయితే మేబీ అని అంటాడు, కెన్ బి అంటాడు, ఈజ్ ఏ పాసిబిలిటీ అంటాడు. ఓకే, అలాంటప్పుడు మాత్రం పాసిబిలిటీ డయాగ్రామ్స్ ఎక్కువ డ్రా చేస్తుంటాము. చూడండి, ఇక్కడ ఆల్ క్యామెల్స్ బీయింగ్ టైగర్స్. చూడండి, క్యామెల్స్ అన్నీ కూడాను టైగర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఆల్ క్యామెల్స్ ఆర్ టైగర్స్ వచ్చేటట్టు పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఈ పాసిబిలిటీ డయాగ్రామ్ మనది రైటా రాంగా అని ఎలా చెక్ చేసుకోవాలంటే స్టేట్మెంట్స్ అనేవి వైరేట్ అవ్వకూడదు. చూడండి, ఇక్కడ ఆల్ జేబ్రస్ ఆర్ కౌస్. ఇక్కడ చూడండి, జేబ్రస్ అన్ని కౌస్ అవుతున్నాయా, చూడండి కౌస్ అన్ని, ఓకే జేబ్రస్ అన్ని కౌలో ఉన్నాయి కదా, బయట కౌ ఉంది. ఓకే, జేబ్రా అనేది లోపల ఉంది. ఓకే, అంటే ఆల్ జేబ్రస్ ఆర్ కౌస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది రైట్ అవుతుంది. ఫస్ట్ కంక్లూజన్, ఫస్ట్ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఆల్ క్యామెల్స్ ఆర్ కౌస్ అన్నాడు. క్యామెల్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, క్యామెల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందులో ఉన్నాయి, ఈ కౌస్లోనే ఉన్నాయి కదా, ఇదంతా కవ్వే. ఓకే, బయట సర్కిల్ అంతా కూడా ఏంటిది, కౌ.
ఈ కౌలోనే ఏముంది, క్యామెల్ ఉంది. ఓకే, సెకండ్ కంక్లూజన్ కూడా, సెకండ్ స్టేట్మెంట్ కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్ అంటే సాటిస్ఫై అవుతుంది, వైలేట్ అవ్వట్లేదు. సెకండ్ స్టేట్మెంట్ కూడా వైలేట్ అవ్వట్లేదు మనం డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ టైగర్స్ ఆర్ జేబ్రాస్. టైగర్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఎందులో ఉన్నాయంట, జేబ్రాస్లో ఉన్నాయి. టైగర్స్ అన్నీ ఎందులో ఉన్నాయి, జేబ్రాస్లో ఉన్నాయి. సో మనం డ్రా చేస్తున్నప్పుడు, పాసిబుల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు స్టేట్మెంట్స్ అనేవి వైలేట్ అవ్వలేదు కాబట్టి ఈ పాసిబుల్ డయాగ్రామ్ రైట్ అని. సో అలాగే సెకండ్ కంక్లూజన్ కూడా ఫాలోస్ అవుతుంది, ఎందుకంటే క్యామెల్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఆల్ క్యామెల్స్ బీయింగ్ టైగర్స్ ఇస్ పాసిబుల్ అంటే క్యామెల్స్ అన్నీ కూడా టైగర్స్లో ఉండే పాసిబిలిటీ ఉందనంటే. సో చూడండి, టైగర్స్లోని క్యామెల్స్ ఉండే డయాగ్రామ్ మనం డ్రా చేయగలిగాం కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా ఫాలోస్ అవుతుంది. ఓకే, బోత్ 1 and 2 కంక్లూజన్ ఫాలోస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ పెన్సిల్స్ ఆర్ మొబైల్, ఆల్ మొబైల్స్ ఆర్ గ్రాస్, ఆల్ గ్రాస్ ఆర్ జిఎన్ అని పెట్టుకుంటున్నాను. గ్రీన్కి గ్రాస్కి డిఫరెన్స్ అంటే జీ అంటే గ్రాస్, జిఎన్ అంటే గ్రీన్, అలా రాసుకుందాం. ఓకే, ఇవి మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. పెన్సిల్, మొబైల్, గ్రాస్ అని మొత్తం నేమ్ అంతా నోట్ చేయాల్సిన అవసరం లేదు, స్టార్టింగ్ లెటర్ నోట్ చేసుకుంటే చాలు. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ చూడండి, ఆల్ గ్రాస్ బీయింగ్ పెన్సిల్స్ ఈజ్ అ పాసిబిలిటీ. గ్రాస్ అంతా కూడా పెన్సిల్స్ అయ్యే పాసిబిలిటీ మనం డ్రా చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఎస్, అఫ్ కోర్స్ చేయొచ్చు. గ్రాస్ అంతా కూడా పెన్సిల్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా అంటే ఉంటుంది. ఎలా అయినా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది పెన్సిల్స్ అనుకోండి బయటది, ఇదేమో గ్రీన్. సో చూడండి, ఆల్ గ్రాస్ బీయింగ్ పెన్సిల్, గ్రాస్ అంతా కూడా ఎందులో ఉంది, పెన్సిల్లో ఉంది. సో ఇలా డయాగ్రామ్ నేను డ్రా చేయగలిగాను. ఓకేనా, ఇలా డయాగ్రామ్ డ్రా చేయగలిగాను కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అనేది ఫాలోస్ అవుతుంది. ఇలానే కాదు, రకరకాలుగా ఎలా అయినా డయాగ్రామ్ మనం డ్రా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ చూడండి, నో గ్రీన్ ఈజ్ మొబైల్ అంటున్నాడు. నో గ్రీన్ ఈజ్ మొబైల్ అంటున్నాడు, ఇదేంటిది, నెగిటివ్ కంక్లూజన్. ఇక్కడ ఏంటివి, పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు నెగిటివ్ కంక్లూజన్ డజన్ ఫాలోస్ కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 1 ఫాలోస్ అనమాట. ఇక్కడ గ్రీన్ మొబైల్ అని చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు చదవాల్సిన అవసరం లేదంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు నెగిటివ్ కంక్లూజన్ డజన్ ఫాలోస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ వాచెస్ ఆర్ కార్డ్స్, సమ్ కార్డ్స్ ఆర్ సిఎల్ అని క్లిప్స్ని సిఎల్ అని అంటున్నాను. ఆల్ క్లిప్స్ ఆర్ చైర్స్ అన్నాడు, చైర్స్ని సిహెచ్ అంటున్నాను. ఇక చూడండి, ఆల్ చైర్స్ బీయింగ్ కార్డ్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. చైర్స్ అన్నీ కూడా కార్డ్స్లో ఉండే పాసిబిలిటీ ఉందా. ఈ చైర్స్కి కార్డ్స్కి అసలు రిస్ట్రిక్షన్ లేదు, పాసిబిలిటీ డయాగ్రామ్ మనం ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు అంటున్నాను. ఓకే, ఆల్ చైర్స్ కార్డ్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకేనా, అప్పుడు సిఎల్ ఇక్కడ రాసుకోవచ్చు, డబ్ల్యూ అనేది ఈ లోపలైనా రాసుకోవచ్చు, బయట అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఒక పాసిబుల్ డయాగ్రామ్ అవుతుంది. లేకపోతే సిహెచ్ అని పెట్టేసి ఇది సి అయితే, ఇది డబ్ల్యూ అయితే, ఇది సిఎల్ అవుతుంది. మీరు పాసిబుల్ డయాగ్రామ్స్ మీరు వర్కౌట్ చేయండి. ఓకే, ఈజీగా పాసిబుల్ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. పాసిబుల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే స్టేట్మెంట్స్ వైలేట్ అవ్వకుండా ఎన్ని డ్రా చేయగలుగుతామో అన్ని డ్రా చేయగలము. ఎందులోనైనా కానీ మనకి ఆన్సర్ అయితే వస్తుంది. ఆల్ చైర్స్ బీయింగ్ కార్డ్స్ అనేది అవుతుంది. చైర్స్ అన్ని కూడా కార్డ్స్లో అయ్యే పాసిబిలిటీ ఉంది అంటే ఫస్ట్ కంక్లూజన్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ చూడండి, ఆల్ క్లిప్స్ వాచెస్ అయ్యే పాసిబిలిటీ ఉందని అడుగుతున్నాడు. సిఎల్ క్లిప్స్ అనేవి వాచెస్ అయ్యే పాసిబిలిటీ ఉందా, ఉంది. ఇది ఒక పాసిబుల్ డయాగ్రామ్ చూసారా. ఈ పాసిబుల్ డయాగ్రామ్ డ్రా చేస్తాను, ఈజీగానే డ్రా చేయగలం. ఎప్పుడు ఈజీగా డ్రా చేయగలం అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఈజీగా డ్రా చేయగలం. ఎలా అంటే కంక్లూజన్ చూసి మనం పాసిబుల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. క్లిప్స్ అన్నీ కూడా ఎందులో ఉండాలి, వాచెస్లో ఉండాలి. అలా డ్రా చేసి దాని తర్వాత స్టేట్మెంట్స్ వైలేట్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్ వాచెస్ కార్డ్స్ అవుతుంది, ఆల్ వాచెస్ అనేది కార్డ్స్ అవుతుంది చూడండి పాసిబుల్ డయాగ్రామ్లో. నెక్స్ట్ సమ్ కార్డ్స్ ఆర్ క్లిప్స్ అవుతుంది, కార్డ్స్కి క్లిప్కి ఓకే సమ్ అనే కాంబినేషన్ ఉంది.
ఓకే, ఆల్ క్లిప్స్ ఆర్ కార్డ్స్ అని ఉంది అండ్ సమ్ కార్డ్స్ ఆర్ క్లిప్స్ కూడా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆల్ క్లిప్స్ ఆర్ చైర్స్ అంటున్నాడు. ఆల్ క్లిప్స్ ఆర్ ఓకే ఇది కాదు, ఆల్ క్లిప్స్ ఆర్ చైర్స్ అని అంటే ఇలా డ్రా చేయాలి. ఓకే, ఆల్ క్లిప్స్ ఆర్ చైర్స్ అంటే ఇలా డ్రా చేయాలి. ఓకే, లోపల సిహెచ్ రాయాలి. ఓకే, లోపల సిహెచ్ రాయాలి, ఇక్కడ కాదు. ఆల్ క్లిప్స్ అనేవి ఏమవ్వాలి, ఆల్ క్లిప్స్ చైర్స్ అవ్వాలంట. ఆల్ క్లిప్స్ చైర్స్ అంటే డయాగ్రామ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఈ పాసిబిలిటీ డయాగ్రామ్లో ఆల్ క్లిప్స్ వాచెస్ అనేది అవుతుంది. ఆల్ క్లిప్స్ వాచెస్ అవుతుంది కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా ఫాలోస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్ అవుతుంది, సెకండ్ కంక్లూజన్ ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటివరకు మీరు ఓకే ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకున్నారు, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా కూడా చేయాలో నేర్చుకున్నారు. దాని తర్వాత ప్రతి అంటే ఎయిదర్ 1 నేర్చుకున్నారు, నెయిదర్ నార్ నేర్చుకున్నారు, ఓన్లీ 1 ఓన్లీ 2 నేర్చుకున్నారు, బోత్ 1 and 2 ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ అనే కంక్లూజన్తో ఎలా చేయాలి అవి కూడాను నెక్స్ట్ వీడియోస్లో మనం నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.